నలుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సబ్జెక్ట్ కరెక్షన్. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మరణించడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాలకి ఆ సమాచారం తెలిసిన తర్వాత తెల్లవారుజాముని ఉదయాన్నే ఇంతటి పరిస్థితి వస్తుందని చెప్పి, ఇటువంటి వార్త వినాల్సి ఉంటుందని చెప్పి ఎవరు ఊహిస్తారు? ఒక బైక్ బస్ని ఢీకొన్న ఘటన ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నాయి ఆ కుటుంబాలు. గమ్యస్థానాలకి చేరుకుంటారు అనుకున్న వాళ్ళు కానరాని లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి ఏ కన్నపేగు అనుకుంటుంది? కడదాకా ఉండి తలకొరువు పెట్టి నన్ను పంపిస్తాడో నా కొడుకు అనుకున్న ఆ తల్లి ఆ గుండె బద్దలైపోయింది. అర్ధరాత్రి గత రాత్రి ఆ కుటుంబాల్లో చీకటిని నింపేసింది. తమ పిల్లలు లేరని తెలిసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఆ కన్నపేగు, నా కొడుకు లేడు, నా బిడ్డ రాడు అని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఫోన్ చేసిన వాళ్ళకి ఆ సమాచారం చెబుతూ, పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు నాయన అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దీపావళి పండుగ అయిపోయింది. ఇక విధుల్లో చేరాలి, ఇక డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి సిద్ధమవుతున్న సందర్భం. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, శనివారం ఆదివారం వీకెండ్ కాబట్టి ఇంట్లో కాస్త పనులు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి విధుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా బయలుదేరారు. ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్నారు. పండుగ జరుపుకొని ఇప్పుడు ఇంటికి వెళుతున్నారు అనుకున్న క్రమం, మరి కాసేపట్లో వాళ్ళు దిగిపోతారులే, దిగిన తర్వాత ఫోన్ చేస్తారులే అని చెప్పి ఆ కుటుంబం అనుకుంది. కానీ అమ్మా నేను బెంగళూరు వెళ్ళిపోయాను అని చెప్పిన ఆ కుటుంబాలకు సంబంధించి ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. बाइक भी लोड ఎంత విషాదకరమైన ఘటన అంటే ఆ కుటుంబం మీరు చూస్తున్నారు కదా. 30 ఏళ్ల అనుష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత. వీళ్ళందరూ ప్రయాణిస్తున్న సందర్భం. హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు వెళ్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా వీళ్ళ కుటుంబం, వీళ్ళ ఫ్యామిలీ, ఒక వ్యక్తి కర్నూలులో ఉన్నారు. వాళ్ళు సజెస్ట్ చేశారు, ఈరోజు ఉండండి, ఈరోజు సాయంత్రం మాతో పాటు ఉండండి, కావస్తే రేపు సాయంత్రం చేసి వెళ్ళిపోదురు కానీ బెంగళూరుకి అని చెప్పారట. అలా చెప్పారు. కనీసం ఉండుంటే బాగున్ను, కనీసం ఆగుంటే కనుక ప్రాణాలతో ఉండేవాళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళని జస్ట్ నేను కలుసుకున్నాను మాత్రమే, కనీసం వాళ్ళు ఉండలేదు, చూశాను మాత్రమే అంటూ వాళ్ళు ఆ గుండెలు పగిలేలా వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉంది. ఆ కుటుంబంతో ఆర్టీవీ మాట్లాడింది. ఆర్టీవీతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ గొంతులు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.